హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే చింతకాయ అండ్ పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి. అన్నంలోకి టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కొలతలతో నిల్వ పచ్చడి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పచ్చడి అస్సలు పాడవద్దండి. టేస్టీగా ఎప్పుడంటే అప్పుడు వేసుకొని కమ్మగా తినేయచ్చండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే పర్ఫెక్ట్ కొలతలతో ఈ నూరూరించే పండు మిరపకాయ చింతకాయ పచ్చడిని ఎలా చేయాలో ఆ సింపుల్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 kg పండు మిరపకాయలు ఇంకా 1/2 kg చింతకాయలను తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనము చింతకాయలను వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పైన ఏమైనా మట్టి లాంటివి ఉంటే ఇలా వాటర్లో ఇలా మనం పిసుకుతూ మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అప్పుడే మాకు చింతకాయలు క్లీన్గా అవుతాయి, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, ఇలా నారల్ని తీసేసి ఇలా తెంపి మనం నారలు తీసుకోవాలండి. ముందు తీసుకున్న తర్వాత చూడండి, ఇలా చాకుతో పైన ఉన్న పొట్టును తీసేసుకోవాలండి. ఇలా చాకుతో మనం చిన్న చిన్నగా తీస్తే పొట్టు ఊడిచ్చేస్తుందండి ఈజీగా. ఇలా పొట్టు మొత్తం తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని ఇప్పుడు చింతకాయల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఇలా మనం చాకుతో అంటే. ఇలా తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తము చింతకాయల పొట్టుని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. ఇక్కడ నేను అన్నీ తీసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెడితే మన తడి ఉంటే ఆరిపోతుందండి. మనకు పచ్చడిలో తడి అనేది అస్సలు ఉండొద్దండి. నేను ఇక్కడ 1 కప్పు ఉప్పు తీసుకున్నానండి. ఇది గ్రామ్ వైజ్గా అయితే 1/2 kg ఉంటుందండి. మనము 1/2 kg తీసుకున్నాం కాబట్టి చింతకాయలు ఇంకా 1/2 kg తీసుకున్నాం కాబట్టి దాంట్లో 1/2 kg తీసుకోవాలండి. ఇప్పుడు మనము ఉప్పును పక్కకు పెట్టుకొని ఇప్పుడు వాటర్ తీసుకొని మళ్ళీ పండు మిరపకాయలని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా తొడమలు తీయకముందే మనం ఇలా వాష్ చేసుకుంటే వాటర్ అనేవి లోనికి పోవండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ మనం ఇలా కాస్త ఇలా తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలా మంచిగా మొత్తం తడి లేకుండా తుడుచుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇదే విధంగా మిరపకాయలన్నిటినీ తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలండి వేరొక ప్లేట్లో. ఇప్పుడు దీనిపైన ఉన్న తొడమల్ని తీసేసుకోవాలండి. ఇలా తొడమలు తీసుకున్న తర్వాత ఏమన్నా తడి ఉన్నా కానీ ఆరిపోతుందండి. ఇప్పుడు ఈ తడి ఆరడానికి పక్కకు పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాల పాటు. ఈలోపు మనం చింతకాయలు ఇలా చిన్న రోల్లో దంచుకొని తీసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇక్కడ నేను 1 కప్పు దాకా తీసుకున్నాం కదండి, దీంట్లో సగం తీసుకోవాలి, సగం పక్కకు పెట్టుకోవాలండి. సగం చింతకాయల్లో వేసుకోవాలి, సగం ఏమో పండు మిరపకాయల్లో వేసుకొని దంచుకోవాలండి. ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా రోల్లో దంచుకొని తీసుకుంటున్నానండి. ఇలా దంచుకోవడం వల్ల మనకు గింజలు పలగకుండా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న దాన్ని మనం ఇలా తడి లేకుండా ఇలా గ్లాస్ బౌల్లో తీసుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా దంచి మనం ఇలా బౌల్లోకి తీసుకోవాలి చింతకాయల్ని. ఇదే విధంగా మిగతా చింతకాయలు వేస్తూ కొద్ది కొద్దిగా ఉప్పు వేస్తూ దంచుకుంటూ మొత్తం చింతకాయలు అయ్యే వరకు తీసుకోవాలండి. ఇదే విధంగా ఇలా కచ్చపచ్చగా దంచితే మనకు దానిలో ఉన్న గింజలు కూడా సపరేట్గా ఊడొస్తాయండి తర్వాత మనకు. ఇలా ఇదే విధంగా మొత్తం చింతకాయల్ని దంచుకుంటూ అదే బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం చింతకాయల్ని మనం ఇలా ఉప్పు మొత్తం వేసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా దంచుకొని బౌల్లోకి తీసుకోవాలండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 3 రోజులు ఊరితే మనకు గింజలు ఈజీగా సపరేట్గా అవుతాయండి.
ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులను వేయించుకోవాలండి. ఫ్లేమ్‌ని లోలో ఉంచి మంచిగా ఇలా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇక్కడ మనకు మిరపకాయలు బాగా తడి ఆరిందండి. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చాకుతో మనం ఇలా, లేదంటే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ముందుగా ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన మెంతులు, ఆవాల్ని దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదండి, హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మంచిగా పౌడర్లా గ్రైండ్ అవుతుందండి. చూడండి ఇలా గ్రైండ్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో పొట్టు తీసుకున్న పావు కప్పు దాకా వెల్లుల్లి వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాయి పౌడర్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. గ్లాస్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు వేసుకోవాలి దీంట్లో. ఇక్కడ నేను చిన్న జార్ ఉంది కాబట్టి సగం వేసుకుంటున్నానండి. మీరు పెద్ద జార్ అయితే మొత్తం వేసుకున్నా సరిపోతుంది. వీటిని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని నేను ఇక్కడ బౌల్లో తీసుకుంటున్నానండి. ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేస్తే మళ్ళీ గ్రైండ్ చేసి ఉంటుందండి సెకండ్ టైం, అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. మిగతా ముక్కల్ని వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా ముందుగా వేసుకున్న పండు మిరపకాయ పేస్ట్లోనే వేసుకోవాలండి. ఇలా మొత్తం పండు మిరపకాయని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదండి, ఉప్పు ఇంకా మెంతులు అవి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసిన పచ్చడి సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుందండి, అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పచ్చడిని బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చడిని కూడా మనము ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలండి. కనీసం 2 రోజులైనా ఊరితే టేస్ట్ బాగుంటుందండి చట్నీకి అయితే. ఇలా మూత పెట్టేసి ఈ రెండుటిని కూడా ఊరనివ్వాలండి. చింతకాయలు ఇంకా ఈ పండు మిరపకాయని కూడా 2 నుంచి 3 రోజుల పాటు ఊరితే గింజలు కూడా సపరేట్ అవుతాయండి. ఇక్కడ నేను ఒక 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా ఊరిందండి పండు మిరపకాయ ఇంకా చింతకాయలు కూడా. ఇప్పుడు దీంట్లో నుంచి గింజల్ని సపరేట్ చేసుకోవాలండి ముందుగా మనము. ఇప్పుడు ఈ ఊరిన పండు మిరపకాయ పచ్చడిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చింతకాయల నుంచి చింత గింజల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఈజీగా ఊడొచ్చేస్తాయండి చింత గింజలు అయితే దీంట్లో నుంచి. ఇలా మనం చేత్తో ఇలా కాస్త ప్రెస్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి చూడండి. ఇలా మనం ఊరనిస్తే తొందరగా వచ్చేస్తాయండి లోపల ఉన్న గింజలు అయితే మనకు. ఇదే విధంగా మొత్తం చింతపండులో నుంచి చింత గింజల్ని వేరీ చేసుకోవాలండి. ఇలా చేసిన పచ్చడి అయితే మీరు చాలా పర్ఫెక్ట్గా, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనము పండు మిరపకాయ చింతపండుతో చేస్తాం, కానీ ఒక్కసారి ఇలా చింతకాయలతో చేయండి, రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు చింతకాయల నుంచి చింత గింజలన్నింటినీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జును మనం ముందుగా పెద్ద మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసిన పచ్చడి అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చింతకాయలు మొత్తం వేసుకున్న తర్వాత గుజ్జు మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా మనం ఉంచుకున్న పండు మిరపకాయ పచ్చడిని కూడా దీంట్లో వేసుకోవాలండి మొత్తము. ఇలా చేసుకున్న పచ్చడిని మనము ఒక బౌల్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే పోపు వేసి చూపిస్తున్నానండి. మిగతా పచ్చడిని నేను ఇలా గ్లాస్ బౌల్‌లో స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటానండి. ఈ పచ్చడిని మనం టమాటో పచ్చడి లేదా గోంగూర పచ్చడి లేదంటే మనము ఏ పచ్చడి చేసినా కానీ కొద్దిగా వేసుకొని చేసుకుంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలా గ్లాస్ బౌల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇక్కడ నేను బౌల్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా పచ్చడిని పోపు వేసుకుంటున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి. పల్లీల నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. మినప్పప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోవాలండి దీంట్లో. ఇలా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 7, 8 దాకా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఇలా వెల్లుల్లి ఒక 5, 6 దాకా వేసుకోవాలండి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. హింగ్ దీంట్లో 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా పోపు వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పండు మిరపకాయ పచ్చడి వేసుకోవాలండి. పండు మిరపకాయ ఇంకా చింతకాయ మిక్స్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోవాలండి. ఈ పచ్చడిని నేను స్టోర్ చేసుకుంటున్నానండి. నాకు ఎక్కువగా అయిందని 2 బాటిల్స్లో వేసుకున్నానండి. ఇలా వేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. నేను ఇక్కడ కొద్దిగా మాత్రమే పోపు వేసుకున్నాను. ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. మీరు కూడా తప్పకుండా నిల్వ ఉండే ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. దీంట్లో అయితే మనము చింతకాయలు వేసి చేస్తాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకుంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు, అంత బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.